హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ పెట్టాక చాలా రోజులు అయిపోతుంది కదా. యాక్చువల్గా సంక్రాంతి పండుగ ముందు నుంచి కూడా మస్తు కోల్డ్, కాఫీ, ఫీవర్తో సఫర్ అవుతున్నా. ఇప్పుడిప్పుడే కాస్త రికవర్ అవుతున్నాను. అండ్ ఈ చల్లటి వాతావరణానికి అయితే ఈ విధంగా గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకొని చాలా బాగుంటుంది. అందుకొరకైతే నీట్గా వాష్ చేసుకున్నటువంటి కాలీఫ్లవర్, అదేవిధంగా పొటాటోస్ వేసేసుకొని దాంట్లో కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పెప్పర్, కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసేసుకొని ఈ విధంగా ఆయిల్లో అయితే సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ వస్తుంది వెజిటేబుల్స్కి. ఇక్కడైతే మరీ కొద్ది ఆయిల్ వేసేసుకొని రైస్ వేసేసుకొని కరివేపాకు, రెడ్ చిల్లీస్, ఆనియన్స్, క్యారెట్ తురుము, రెడ్ చిల్లీ పౌడరు అండ్ ధనియా పౌడరు, గరం మసాలా, కొద్దిగా పెప్పర్, అదేవిధంగా ఇందాక మనం ఫ్రై చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక ఫైనల్గా టమాటో సాస్, సోయా సాస్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం. అంతే సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి.